సంవత్సరానికి ఒక్కసారి వచ్చి కనబడితే ఇలానే అడుగుతారనమాట. ఎవరు? ఏంటి? అని. మా ఆడపడుచు వాళ్ళ పెద్దమ్మాయి. ఆ అమ్మాయిని అక్కడుండే వాళ్ళిద్దరనమాట అడుగుతున్నారనమాట ఇలా అని. ఎవరు ఆ అమ్మాయి? ఏంటి? అని. నా గురించి అడుగుతున్నారు. అయితే మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి చెప్తుందనమాట. ఇలా మా చిన్న పాప, మా కూరమ్మాయి ఆళ్ళ ఆవిడ అని చెప్తుంది. లాస్ట్ వీడియోలో మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న రామాలయం గురించి చూపించాను గదా! ఇప్పుడేమో మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఉన్న శ్రీ నీలమణి దుర్గా అమ్మవారనమాట. ఈ అమ్మవారిని పాతపట్నం అమ్మవారని కూడా పిలుస్తారు. మేము ఈ ఊరు ఎప్పుడొచ్చినా సరే, సంవత్సరానికి ఒకసారి వచ్చినా, 2 సార్లొచ్చినా సరే, ఎప్పుడొచ్చినా సరే ఈ అమ్మవారినైతే దర్శించుకునే మేము వెళ్తాము. ఈ అమ్మవారి గుడి ముందు ఒక బావి ఉంటుందనమాట. ఆ బావిలో నుంచే నీళ్లు తీసుకొచ్చి పసుపు కలిపి అమ్మవారి మీద నుంచి అభిషేకం చేస్తామనమాట. ఆ తర్వాత అభిషేకం చేశాక మనం తీసుకొచ్చిన చీర అమ్మవారి పైనుంచి వేసి, అమ్మవారికి పసుపు, కుంకుమతో బొట్లు పెట్టి, పువ్వుల మాలలు వేసి పూజ అయితే చేసుకుంటాము. హారతిచ్చి, హారతినైతే అందుకొని అమ్మవారి పాదాల దగ్గర ఉన్న బొట్టు తీసుకొని పెట్టుకుంటామనమాట. ఈ ఊర్లో వాళ్ళంతా చేస్తారు పూజ ఇక్కడ. అమ్మవారిని దర్శించుకునే వెళ్తారనమాట. ఈ అమ్మవారికి యాటలు కూడా ఇస్తారు. మొక్కుకున్న వాళ్ళు యాటలు కూడా ఇస్తారు. లేదంటే నార్మల్‌గా గూడా చేసుకుంటారు పూజ. ఈ గుడి పక్కనే మా అత్తయ్య వాళ్ళకి చిన్న ప్లేస్ ఉందనమాట. అందులో పూల మొక్కలు వేశారు. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.